టెక్నికల్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం పోర్ట్ఫోలియో అంటే ఏంటో తెలుసుకుందాం. పెద్ద వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో గురించి మాట్లాడుకుంటాం. అసలు ఈ పోర్ట్ఫోలియో అంటే ఏమిటి, దీనిని ఎలా క్రియేట్ చేసుకోవాలి? పోర్ట్ఫోలియో అంటే మన యొక్క వేరు రకాల ఇన్వెస్ట్మెంట్ కలెక్షన్స్. ఉదాహరణకి మనం కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో, కొద్దిగా గోల్డ్లో, కొద్దిగా రియల్ ఎస్టేట్లో చేసినట్లయితే ఇది మన యొక్క పోర్ట్ఫోలియో అని చెప్పుకోవచ్చు. భలే మన ఇన్వెస్ట్మెంటు గోల్డ్లో ఎక్కువ, స్టాక్స్ రియల్ ఎస్టేట్లో తక్కువ, లేదా రియల్ ఎస్టేట్లో ఎక్కువ, స్టాక్స్ గోల్డ్లో తక్కువ పెట్టినా సరే అది మన పోర్ట్ఫోలియో అని చెప్పుకోవచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫికేషన్ చేయడం, అంటే రిస్క్ను తగ్గించుకోవడం. అదే మనం మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఒకే గ్రోతింగ్ కంపెనీలో పెడితే ఆ కంపెనీకి ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే మన మొత్తం ఇన్వెస్ట్మెంట్ లాస్ అయిపోతుంది. అందుకే ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వేరు ఇండస్ట్రీస్ కంపెనీ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ పోర్ట్ఫోలియోని తయారు చేస్తారు. దీని వలన దీంట్లో నష్టం వచ్చినా సరే పెద్ద కష్టం అనిపించదు. మన దేశంలో ఎక్కువగా ఇన్వెస్టర్స్ రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. మనం మన పోర్ట్ఫోలియో తయారు చేసుకోవడానికి గుర్తుంచుకోవలసిన విషయం, ఒకే ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీలో మన మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఏమైనా ఆ ఇండస్ట్రీకి నష్టం వచ్చినట్లయితే మనం చేసిన ఇన్వెస్ట్మెంటు చాలా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనీసం 5 నుండి 15 వరకు మంచి గ్రోతింగ్ ఉండే కంపెనీల స్టాక్స్ని మనం కొనుగోలు చేసి మన పోర్ట్ఫోలియోని తయారు చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే అన్ని స్టాక్స్ ఒకే ఇండస్ట్రీకి సంబంధించినవి కాకుండా చూసుకోవాలి. దీనికి చక్కటి ఉదాహరణగా పైన చూపించిన ఇమేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మన దగ్గర 50,000 రూపాయలు ఉంది అనుకోండి. ఈ 50,000 రూపాయలతో మనం స్టాక్ మార్కెట్లో పోర్ట్ఫోలియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో పైన ఇమేజ్లో చూసిన విధంగా మాట్లాడుకుందాం. ట్రీడెంట్ గ్రూప్లో 94 షేర్లు మనం 54 రూపాయలతో కొన్నట్లయితే 5,076 రూపాయల ఇన్వెస్ట్మెంట్. ఐఈఎక్స్లో మనం 18 షేర్లు 295 రూపాయలతో కొన్నట్లయితే మనకి 5,310 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు. జిందాల్ స్టీల్ అండ్ పవర్లో 14 షేర్లు 394 రూపాయలతో కొన్నట్లయితే 5,516 రూపాయలు. మనం ఎల్లో 13 షేర్లు 431 రూపాయలతో కొన్నట్లయితే 5,602 రూపాయలు. టాటా మోటార్స్లో 12 షేర్లు 493 రూపాయలు ధరతో కొన్నట్లయితే 5,916 రూపాయలు. బోరోసిల్ కంపెనీలో 10 షేర్లను 594 రూపాయలతో కొన్నట్లయితే 5,940 రూపాయలు. విప్రోలో 10 షేర్లు 638 రూపాయలతో కొన్నట్లయితే 6,380 రూపాయలు. ఐఆర్సిటీసీలో 12 షేర్లు 855 రూపాయలతో కొన్నట్లయితే 10,260 రూపాయలు. ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ కలిపి 50,000 రూపాయలు. ఇది మన పోర్ట్ఫోలియోగా క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు జాయిన్ అయినట్లయితే మార్కెట్ అప్డేట్స్ మరియు మా వీడియోస్ యొక్క అప్డేట్స్ టైం టు టైం మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది.